గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. వ్రతాలు అనగానే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి వ్రతాలు అయితే చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతమని, సౌభాగ్యలక్ష్మి వ్రతమని, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, ఎవరికి అంటే తెలిసిన పద్ధతిలో వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు. కానీ దీపలక్ష్మి వ్రతం అంటే చాలామందికి సరిగా తెలియదని అనుకుంటున్నాను. అసలు దీపలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, వ్రత విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సురేఖ గారు. వారిని అడిగి వ్రత విధానాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం విజిత. సురేఖ గారు, మనం ఇప్పుడు దీపలక్ష్మి పూజ చేసుకోబోతున్నాం కదా. మామూలుగా అయితే అష్టలక్ష్ముల పూజలు అయితే అందరూ చేసుకుంటారు, అందరికీ తెలుసు. ఈ పూజ గురించి అయితే నేను ఫస్ట్ టైమే వింటున్నా. అసలు ఏంటండి ఈ పూజ విధానం ఎలా ఉంటుంది, అసలు ఎందుకు చేయాలి ఈ పూజని? దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీపాన్ని పరమాత్ముడితో పోలుస్తాం కదా. అయితే అష్టలక్ష్ములకి చేసే పూజ ఒక రకం అయితే, దీపలక్ష్మికి షోడశ ఉపచారాలతో సత్కరించుకొని అమ్మవారి ముందు భిక్ష అడుగుతూ ఐశ్వర్యాన్ని, సంపదని, ఆయురారోగ్యాలని, సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని వేడుకునే వ్రతమే మన దీపలక్ష్మి వ్రతం. ఓకే. దీపానికి ప్రత్యేకంగా మనం ఉపచారాలు అనేవి సమర్పిస్తామన్నమాట. ఓకే. ఎట్లా అండి అసలు ఈ పూజ చేసే విధానం ఎలా ఉంటుంది? అసలు ఎవరు చేసుకోవాలి? అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. పెళ్లి కాని వాళ్ళు అయితే కనుక మంచి వరుడు కావాలి అని చెప్పి చేసుకోవచ్చు. పెళ్లి అయిన వాళ్ళు సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజిస్తారనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచీన్యంలోకి రాలేదు, కానీ తమిళులు ప్రతి శుక్రవారం చేసుకుంటారండి. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తమిళనాడుకి కోడలుగా వెళ్ళిన వాళ్ళకి ఈ వ్రతం గురించి తెలుసు. ఓకే. అదే తమిళనాడు నుంచి ఆంధ్రాకి కోడలుగా వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు అనమాట. కాకపోతే మన వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు, కాకపోతే తక్కువ. అవును, వినలేదండి నేనైతే ఫస్ట్ టైమే. ముందుగా మనం దీపారాధన చేసుకుందామా? ఖచ్చితంగా. ప్రత్యేకించిది అంటే దీపంకి సంబంధించిన పూజ కాబట్టి, దీపలక్ష్మి పూజ కాబట్టి, అంటే ఒత్తులు వేసే విధానము అది ఏమన్నా అంటే ప్రత్యేకించి ఉంటుందా అండి? యాక్చువల్లీ ఒత్తుల కన్ఫ్యూజన్ చాలా వచ్చింది, కానీ అలా ఏం లేదండి. ఎలా చేసినా అమ్మవారికి ప్రేమగా, భక్తిగా చేసేదే ఇంపార్టెంట్. ఒత్తుల దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, మామూలుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు కదా, అట్లా 3 ఒత్తులు అనేవి వేస్తామన్నమాట. జనరల్ గా మనం ఇంట్లో నిత్య చేసుకునే పూజకే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకళ్ళు 2 ఒత్తులు వేస్తారు, ఒకళ్ళు 3 ఒత్తులు వేస్తారు. ఇప్పుడు తమిళనాడులో చూస్తే కామాక్షి దీపం పెడతారు, వాళ్ళు ఒకటే దీపం పెడతారు. కానీ ఆంధ్రాలో ఏం చెప్తారు, 2 దీపపు కుందులు అనేవి ఖచ్చితంగా ఉండాలి అంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పాటిస్తారండి. అల్టిమేట్ గా ఏంటి అంటే భక్తి ఇంపార్టెంట్, ఇది ఒక్కటే నేను నమ్ముతాను. నాకు టచ్ హుడ్ ఏంటి అంటే, మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కువ భయాలు పెట్టలేదు. సో దానివల్ల ఎక్కువ దేవుడికి కనెక్ట్ అవ్వటానికి ఇట్లాంటి వ్రతాలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది నేను బాగా నేర్చుకోగలిగాను. అంటే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే దీపర్జ్యోతిర్ పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. వ్రతం మొదలు పెట్టేద్దామా మరి మనం ఇప్పుడు? తప్పకుండా అండి. ఏ వ్రతమైనా సరే మనకు తెలుసు కదా, ఆ విఘ్ననాయకుడిని కోరుకున్న తరువాతనే మొదలు పెడతాం. సో ఈ వ్రతం కూడా మనం కొన్ని వారాల పాటు చేసుకుంటాం కాబట్టి, దీపలక్ష్మీదేవి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కావాలి కాబట్టి, వినాయకుడికి కూడా షోడశ ఉపచారాలతో సత్కరించి మన పూజని స్టార్ట్ చేద్దాం. ఓకే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా. ఆచమనం చేసుకుందాము. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యున్మాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. నార్మల్గా ఎప్పుడైనా గమనించండి విజిత, ఏ వ్రతం చేసినప్పుడైనా దీపపు కుందులకి కూడా ఫస్ట్ మనము గంధాన్ని కుంకుమని సమర్పిస్తాం. సో అందుకే మనము దీపలక్ష్మి దేవిని పీఠం వేసి సమర్పించినప్పటికీ కూడా, షోడశ ఉపచారాలు మనం అందిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ 2 దీపపు కుందులు ఉన్నాయి కదా, ఈ కుందులకి మనం ఫస్ట్ గంధాన్ని కుంకుమని సమర్పిద్దాం. ఓకే. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభ్రవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు భూతోచ్చాటన చేద్దాం. ఓకే. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిది ప్రోక్తం సర్వదేవ సంకృతం. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ దీపలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ దీపలక్ష్మీదేవి కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ దీపలక్ష్మీదేవి ఉద్దిశ్య యావశ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు ఘంటనాదంతో అమ్మవారికి ఆహ్వానం పలుకుదాం. ఓకే. అంటే జనరల్గా గంట మనం హారతి ఇచ్చేటప్పుడు లాస్ట్లో కదా ఇస్తాం, ముందే ఇవ్వరా? జనరల్గా ఏంటి అంటే, ఏ వ్రతం చేసుకున్నప్పుడైనా అమ్మవారికి దేవతలకి ఆహ్వానంగా మనం ఘంటానాదాన్ని చేస్తాం. ఓకే. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే, కొన్ని రాష్ట్రాల వాళ్ళు మీరు చూసినట్లయితే మార్వాడీస్ స్పెషలీ వాళ్ళు పూజా విధానం స్టార్ట్ చేస్తున్నారు అంటే, ఏ వ్రతానికైనా ఇంట్లో రెగ్యులర్గా చేసే పూజకైనా సరే శంఖాన్ని ఊదుతారు. ఆ శబ్దానికి ఆ నాదానికి ఆహ్వానించినట్లట అమ్మవారిని కానీ దేవతామూర్తుల్ని కానీ ఎవరికైనా సరే. అమ్మవారు శంఖానాదం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడొచ్చి కూర్చుంటారు అనేది నానుడి. అందుకని మార్వాడీస్ అలా చేస్తూ ఉంటారనమాట. మనం ఘంటానాదంతో అమ్మవారిని కానీ దేవతామూర్తులకి కానీ ఆహ్వానాన్ని పలుకుతాం. కాకపోతే అంటారు ఆడవాళ్ళు ఘంటానాదం చేయకూడదు అన్నది కూడా అంటారు అన్నమాట. అయితే ఇప్పుడు ఆప్షన్ ఉండదు, ఒకళ్ళొక కంట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. అప్పుడు ఆడవాళ్ళు ఒక్కటే చేయాల్సి వచ్చినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు ఏంటి అంటే, చిన్నగా పెద్ద శబ్దం రాని గంటని వాడొచ్చట అంటారు. సో మరి ఘంటానాదాన్ని సమర్పిద్దాం. ఆధమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇంట్లో మగపిల్లలున్నా మగవారున్నా ఘంటానాదాన్ని వాళ్ళకి అప్పచెప్పేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కలశారాధన చేద్దాము విజిత. మీరు చూసినట్లయితే మనము దీపలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం, కలశం పెట్టలేదు.
చాలా మందికి ఆ భయం ఉంది. లైక్ కలశారాధన చేసే సంప్రదాయం మా ఇంట్లో లేదండి, మరి మేము వ్రతం చేసుకోవచ్చా, చేసుకుంటే ఏమైపోతుందో అన్న భయాలు ఉన్నాయి కదా. అలా ఏం లేదు. 2 పంచపాత్రలు మనం పెట్టుకొని ఒక్క దాంట్లో కలశారాధన చేసి సంప్రోక్షణ అనేది చేసుకోవచ్చు అనమాట. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపవసుందరా ఋగ్వేదోధా యజుర్వేదో సామవేదో హెదర్వనః అంగేష్య సహితే సర్వకలశాంబు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురుం పూజా ద్రవ్యాని దేవాం ఆత్మానాం సంప్రోక్షం. ఇప్పుడు మన ఆదిదేవుడు గణపతికి షోడశ ఉపచారాల్ని సమర్పించేద్దాం. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. అక్షంతలు పూలు వేయచ్చా మనం ఇప్పుడు? ధ్యాయామి అన్నప్పుడు వినాయకుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నేను దీపలక్ష్మి పూజని చేసుకుంటున్నాను స్వామి, ఆ అమ్మవారి అనుగ్రహం నాకు పరిపూర్ణంగా రావాలి, నేను ఎప్పుడు ఈ అమ్మవారి పూజ చేసుకున్నా కూడా నాకు ఆటంకాలు అనేవి రాకూడదు. కొన్నిసార్లు చూడండి, వ్రతాలు మనం చేయాలంటే ఎన్ని ఆటంకాలు వస్తాయో. అవును, మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా కూడా ఏదో ఒకటి. సో అలాంటివి ఏవి రాకుండా స్వామివారికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసి ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి. సో మామూలుగా కొందరు ఏం చేస్తారంటే వినాయకుడికి ప్రార్థన చేసుకొని పూజ చేసేస్తారు. బట్ ఇది మన ఇష్టం. షోడశ ఉపచారాలు సమర్పించుకోవచ్చు వినాయకుడికి, లేదు అంటే ప్రార్థన కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఈ ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలి అని చెప్పి వినాయకుడికి కూడా మనం షోడశోపచార పూజ అనేది చేస్తున్నాం అనమాట. ఎందుకంటే స్టూడియోలో వ్రతాలు చేయడం అంటే పెద్ద ఛాలెంజింగ్ నిజంగా చెప్పాలి అంటే. ఇంట్లో అయితే మనకి అన్ని ఉంటాయి, ఈజీగా చేసేస్తూ ఉంటాం. ఇక్కడ చెయ్యాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. నిజంగా ఆయన అనుగ్రహం లేకుండా ఉంటుంటే, దీపలక్ష్మి అమ్మవారి అనుగ్రహం లేకుండా ఉండుంటే కనీసం ఈ ప్రయత్నం కూడా మనం చేసేవాళ్ళం కాదేమో నిజంగా. సో స్వామివారికి ఉపచారాలు చేసేద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం మనసా పరికల్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ గంధాన్ ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రా కుంకుమాని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదో ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి తాంబూలాన్ని సమర్పించేద్దాం. ఓకే. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఫూగీఫలైశ్చ కర్పూరైర్నాగవళ్ళీదళైర్యుతం ముక్తాచూర్ణా సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ధూపదీప నైవేద్య నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం. ఓకే. మామూలుగా అయితే మంత్రపుష్పాన్ని నిలుచొని వారి కోరికని చెప్పుకొని స్వామివారికి సమర్పిస్తారన్నమాట. కానీ మనం ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం కాబట్టి ఇలా సమర్పిస్తున్నాం. ఓకే. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అనయా యథాశక్తి పూజయ చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృణామి. అక్షితలు తీసుకొని శిరస్సు మీద ధరించండి. మనం వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో వేయించుకోవచ్చు. అంటే స్వామివారికి మనం ఆవాహన చేసి ఉపచారాలు చేస్తాం కదా, స్వామి ఎనర్జీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అందుకే ఫస్ట్ వినాయకుడికి ఇలా షోడశ ఉపచారాలు చేసి ఆయన కృపతో మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్రతం చేసుకోవాలని కోరుకొని ఆ అక్షతలు మన తల మీద వేసుకొని తరువాత పూజను ఆరంభిస్తాం. ఓకే. ఇప్పుడు మనం అమ్మవారికి షోడశ ఉపచారాల్ని సమర్పిద్దాం విజిత. ఓకే. ఇప్పుడు మామూలుగా అక్షంతల టాపిక్ వచ్చింది కాబట్టి సురేఖ గారు, జనరల్గా అక్షంతలు మనం వేసేటప్పుడు చాలా తక్కువ తీసుకోవాలి అంటుంటారు. అసలు ఎందుకని అది అంటారు విజిత? ఇప్పుడు మా వైపు అయితే, మాది తమిళనాడు వైపు అనమాట, పుత్తూరు. అటువైపు ఏమంటారు తెలుసా? అక్షతలు ఎక్కువ వేయద్దు, వేసావో బియ్యంలో పురుగై పుడతావు అంటారు. ఓకే. సో ఇటువైపు కూడా అంటుంటారు కదా, అక్షతలు ఎక్కువ వేసావో కథం డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి అంటారు. సో నిజమే అంటారా? అది మన పెద్దవాళ్ళు మనం పొదుపు చేయాలని చెప్పి ఇంట అన్ని రకాలుగాను ఉంటది. మన వాళ్ళు ఏది చెప్పినా ప్రతి దాని వెనక ఒక ఆంతర్యం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది, మీరు చూసినట్లయితే కదా. నిజమే. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే భక్తి ఇంపార్టెంట్, కానీ అక్షతలు ఇప్పుడు మనం అంటే ఇద్దరే చేసుకుంటున్నాం. వ్రతానికి ఓ 20 మందినో 30 మందినో పిలిచారనుకో, అందరూ గుప్పుడు అక్షంతలు వేస్తే ఏమవుతుంది?
సో దీని మీద అంటే ఇలా అంటారన్నమాట, పురుగై పుడతావు అన్న తర్వాత ఏం అడుగుతాం, పంతులే ఒకసారి వ్రతంలో అన్నారు నేను ఇలా తీసి ఇలా వేసేదాన్ని, తెలియదు కదా, నువ్వు ఖచ్చితంగా వచ్చే జన్మలో బియ్యంలో పురుగై పుడతావు. లేదు స్వామి లేదు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కొన్ని అక్షింతలు వేస్తూ ఉంటాము. సో దీపలక్ష్మి వ్రతాన్ని మనము మొదలు పెట్టేద్దాం. అంటే దీపలక్ష్మి వ్రతం అనగానే అందరూ బుక్స్ ఏవైనా కావాలేమో, అవును, స్టోరీస్ మామూలుగా వ్రత కథలు చదువుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. దీపలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటే మనకి అలా కథలు ఏమీ లేవు, బుక్స్ కూడా చాలా తక్కువ దొరకడం, కానీ ఉన్నాయి. దీపలక్ష్మి స్తోత్రం చదువుకుంటాం మనం ఈ వ్రతంలో. మెయిన్ ఏంటి అంటే దీపలక్ష్మి స్తోత్రం. షోడశోపచార పూజ చేయటం తెలిస్తే వ్రతం ఆచరించడం చాలా సులభం. ఓకే, అసలు అంటే మనమే చేసుకోవచ్చా, పంతుల్ని పిలిచి కూడా ఈ వ్రతాన్ని చేసేసుకోవచ్చు? అది నేను అంటున్నా కదా, షోడశోపచార పూజ తెలిస్తే దీపలక్ష్మి పూజ చాలా ఈజీ. కానీ అందరికి ఇంత పర్ఫెక్ట్ గా మంత్రం చదవడం గానీ ఆ ప్రాసెస్ గానీ కరెక్ట్ తెలియదు కదా, అటువంటి వారి పరిస్థితి ఏంటి మరి? జనరల్ గా వ్రతం అంటే చాలా భయపడేస్తూ ఉంటాము. ఈవెన్ నాకు కూడా చాలా భయం. పంతులు ఉండాలి, చెప్పాలి, అప్పుడే చేసుకోవాలి, లేదా పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఏదైనా మంత్రం చదివేటప్పుడు మనం చేసేస్తే ఏమైనా తప్పైపోతుంది, దెబ్బలు పడతాయి అన్న భయం ఉండిపోయింది కదా. పైగా ఇప్పుడు ఆ భయాలు ఇంకా ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు జనరల్ గా అయితే మనకు అంటే భగవంతుడు మనతో మాట్లాడాడు కాబట్టి ఇది తప్పో రైటో, దీనికి ఏమవుతుందో, మనం తప్పు చేస్తే అని ఒక సందేహం అయితే ఉంటది. చిన్న ఎగ్జాంపుల్ విజిత, చిన్నపిల్లలు అప్పుడే మాటలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఫీల్ అవుతాం మనం. అవును, ఎంత ముద్దుగా ఫీల్ అయ్యి వాళ్ళని ముద్దులు పెట్టేసుకొని ఆ ముద్దు మాటల్ని ఎలా ఎంజాయ్ చేస్తామో అమ్మవారు కూడా అంతే అట. ఓకే, కానీ ఇక్కడ అమ్మవారు కూడా అంతే అట అని చెప్పి మనం మంత్రాలు తీసుకొని గడగడగడ చదివేయకూడదట. ప్రకృతి వింటుంది కదా. మన ఉచ్చారణలో ఏదైనా దోషాలుంటే మనకి ఇప్పుడు ఒక మంత్రాన్ని చదివితే కరెక్ట్ గా చదివితే పాజిటివ్ వైబ్. ఓకే, కొంచెం కామా పెట్టాల్సిన దగ్గర పెట్టకుండా ఇంకో దగ్గర పెట్టాము అంటే నెగిటివ్ వైబ్. ఇది ప్రకృతిలోకి వెళ్ళింది అనుకో, మనం పాజిటివ్ వైబ్ అడిగితే పాజిటివ్ వైబ్ ని తిరిగిస్తుంది, నెగటివ్ వైబ్ ని అడిగితే నెగటివ్ వైబ్ తిరిగిస్తుంది. ఆ భయంతో అలా చెప్పారే తప్ప మంత్రాలే చదవకుండా ఉండండి అని చెప్పి మాత్రం కాదు. సో చదవచ్చు, మనకి ఏదైనా ఉచ్చారణ దోషం ఇక్కడ వస్తుందేమో అని భయం ఉండింది అనుకోండి, ఇనిషియల్ డేస్ లో మనసులో చదువుకోవచ్చు, తర్వాత గట్టిగా చదవచ్చు. ఒక్క బీజాక్షరాలు ఉన్నది మాత్రం మనసులో చదువుకోవాలి, ఓం వాడుతూ మనం అది గట్టిగా చదవచ్చు. కాబట్టి మంత్రాన్ని మనం పలికేటప్పుడు ఆ మంత్రం మీద పట్టొచ్చే వరకు మనసులో చదువుకోవచ్చు. పట్టొచ్చి మనం చదవగలమని ధైర్యం వచ్చిన తర్వాత గట్టిగా చదవచ్చు. ఎందుకంటే ఇంట్లో అందరూ చదవరు కదా మంత్రాలు, మనం చదివినప్పుడు ఆ వైబ్రేషన్ వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్ ఇస్తుందట. అందుకని ఇంట్లో లలిత కానీ ఇలాంటివి కానీ గట్టిగా చదువుతూ ఉంటారు పెద్దవారు. కానీ బీజాక్షరాలు ఉన్నవి మాత్రం చదవకూడదు. కొన్ని ప్రత్యేకించి మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి దీపలక్ష్మి స్తోత్రం చదువుతాం కదా, ఇందులో అంటే దీపలక్ష్మి వ్రతంలో మెయిన్ చదవాల్సింది అమ్మవారిని దేహి అంటూ భిక్ష అడుగుతూ దీపలక్ష్మి స్తోత్రం చదువుతాం అన్నమాట మనం. అందులో బీజాక్షరాలు ఉంటాయి. అలాంటి బీజాక్షరాలు మాత్రం మనసులో చదువుకోవాలి. ఓంకారం మాత్రం గట్టిగా చదవచ్చు. ఇప్పుడు మామూలుగా అంటే వ్రతాలు అనగానే పెద్ద పెద్ద మంత్రాలు, శ్లోకాలు అవన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమీ లేదు విజిత, మనకి షోడశోపచార పూజ చేయటం తెలిస్తే చాలు. వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. మామూలుగా అసలు షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలి? షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాలు. ఇప్పుడు మనం పంచోపచార పూజ అంటాం, ఇవి మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం ఇంట్లో. అంటే ఏంటి, దీపారాధన చేయటం, ధూపం చూపించటం, కర్పూర హారతి ఇవ్వటం, నైవేద్యం, నమస్కారం, వీటిని మనం పంచోపచారాలు అంటాం. ఈ పంచోపచారాలని మనం రెగ్యులర్ గా చేస్తాం కదా. అయితే దైవభక్తి బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు షోడశోపచార పూజ చేస్తారు. మీరు చాగంటి ప్రవచనాలు కానీ ఇలాంటివి వింటే చాగంటి గారు ఖచ్చితంగా ఎప్పుడూ చెప్తారనమాట, ప్రతి ఇంట్లో మగవారు ఉదయాన్నే షోడశోపచార పూజ చేసి తీరాల్సిందే. ధర్మపత్ని సమేతస్య అన్నారు కానీ పతి సమేతస్య అనలేదు. కాబట్టి వ్రతాలన్నీ
జెంట్సే చేయాలి. వాళ్ళకి అంత ఓపిక ఎక్కడ? నిజం చెప్పాలంటే జెంట్సే చేయాలి. అవును. ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే మనం కూడా తక్కువ. అంత మనం చేయాల్సిందే. అట్లీస్ట్ చేసేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టగలిగితే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు కదా. ఇంట్లో భర్త చేస్తే ఆ పుణ్యం భార్యకు వస్తుందట, భార్య చేస్తే ఆ పుణ్యం పిల్లలకి మాత్రమే వెళ్తుందట, కానీ భర్తకి వెళ్ళదట. ఓకే. అందుకని ఎప్పుడు భర్త చేస్తారు. ఇంట్లో యజమాని చేస్తారన్నమాట. ఇప్పుడు మనం షోడశోపచారాల గురించి మాట్లాడుకుందాం. 16 ఉపచారాలు అని చెప్పాను కదా. ఫస్ట్ ఏంటి అంటే ధ్యానం. ఓకే. మనం ఏ అమ్మవారినైతే వ్రతంలో ఆవాహన చేద్దాము అనుకుంటున్నామో మనస్ఫూర్తిగా చేతులు జోడించి అమ్మవారిని ధ్యానం చేయటం. ఇది ధ్యాన శ్లోకం. వ్రతాలంటే మంత్రాలు ఉంటాయా అన్నారు చూసారా, ఇప్పుడు ధ్యాన శ్లోకంలో మంత్రం అనేది చదువుతారన్నమాట. ఒకవేళ మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి శ్లోకం చదువుకుంటూ ధ్యానం చేస్తాం. అదే శివపార్వతులకి వ్రతం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, శివుడికి సంబంధించిన శ్లోకం అనేది చదువుకుంటాం. ఇది ధ్యాన శ్లోకం, ఒక ఉపచారం. ఇప్పుడు మామూలుగా అంటే శివుడికి సంబంధించి శ్లోకం మనకు అవన్నీ ఏం రావు, ఓం నమ శివాయ నార్మల్ గా చెప్పేయచ్చు అంతే. ఓం నమ శివాయ అని మనసులో చదువుకొని ధ్యానిస్తే అంతకంటే మించా. అవును, అంతే కదా. సో మంత్రం పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మనసులో ధ్యానిస్తే చాలు. ఒక ఉపచారం అయిపోయిందా? రెండో ఉపచారం ఆవాహనం. వ్రతంలో మెయిన్ ఏంటి అంటే ఆవాహనం. మనం ఏ దేవతామూర్తిని అయితే కొలుస్తున్నామో ఆ దేవతామూర్తిని అక్కడ ఆవాహన చేస్తాం. ఓకే, అవును. ఆవాహన చేసిన తరువాత ఇప్పుడు అమ్మవారు వచ్చేసారు, వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి అమ్మవారికి? ఆసనం ఇవ్వాలి. సో నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని సమర్పిస్తారు. సో మనం ఏం చేస్తాం, ఆ నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని ఊహించుకుంటూ ఆ సింహాసనం పైన అమ్మవారు స్వయంగా కూర్చున్నట్టు భావిస్తూ అక్షతల్ని సమర్పించి, అమ్మా నేను ఇదే సమర్పించగలుగుతున్నాను, దీన్నే నవరత్న ఖచ్చిత సింహాసనంగా భావించి కూర్చో తల్లి అని ఆ సింహాసనం పైన అమ్మవారు మన ఎదురుగా కూర్చున్నట్టు భావిస్తే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకి. అమ్మవారిని కూర్చోపెడతాం. ఆసనం అయిపోయింది. మామూలుగా ఇంటికి ఒక పెద్దవాళ్ళు వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, కూర్చోమంటాం. కూర్చున్న తర్వాత పళ్ళెంలో కాలు పెట్టి కాళ్ళని నీళ్లు వేసి ఆ కాళ్ళకి నమస్కారం చేసుకుంటాం. ఇక్కడ అంతే. ఓకే. పాదయో పాద్యం సమర్పయామి. అమ్మా పాదాలకి పాద్యాన్ని సమర్పిస్తున్నాను, నీ పాదసేవ చేసుకునే భాగ్యం నాకు ఈ తల్లి అని చెప్పి భావిస్తూ ఆ పాదాలకి సేవని చేసుకుంటాం. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం, స్వామి అమ్మవార్ల ఉపచారానికి పెట్టుకుంటాం కదా ఒక పంచపాత్రలో నీళ్లు, ఈ నీళ్ళని అమ్మవారికి చూపించి ఒక పళ్ళెంలో వేసుకుంటాం. అదే మనం తరువాత పూజ తరువాత తీర్థంగా తీసుకుంటాం అన్నమాట. భావిస్తే చాలు కదా, అమ్మవారికి చేరిపోతుంది. అవును. సో పాద్యం సమర్పించాం. ఇప్పుడేంటి, హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి చేతులకి తీర్థాన్ని సమర్పించి చేతుల్ని కడగటం. చక్కగా అమ్మవారి చేతుల్ని కడిగినట్టు భావిస్తే అంతకంటే భాగ్యమా విచిత? అది మనం చెప్పడం ఈజీ, ఎవరైతే దాన్ని ఫీల్ అవుతారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళు అబ్బా ఇట్లా కమెంట్ చేసే వాళ్ళు బా చెప్పినవులే అంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. మనం చేస్తున్నప్పుడు మనము అమ్మవారు అంతే, ఇంకెవ్వరూ లేరు. అలానే సమర్పించాలి ప్రతి ఉపచారం. హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. తరువాత వచ్చారు, కూర్చోబెట్టాం, తాగటానికి మంచినీళ్ళు ఇవ్వాలి కదా మన స్థాయి, మంచినీళ్ళు సమర్పిస్తాం. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆచమనం చేయిస్తాం. అమ్మవారికి మంచినీళ్ళు తాగమ్మా అని చెప్పి అడిగి అమ్మవారికి సమర్పిస్తాం. తరువాత పంచామృత స్నానం. ఓకే. పంచామృతాలు మనం చేసుకున్నట్లయితే వాటిని సమర్పిస్తాం. పంచామృత స్నానం సమర్పయామి అని. ఒకవేళ మనం పంచామృతాలు చేసుకోవడం మర్చిపోయాం, ఇంట్లో అమ్మ పాలు పెరుగు హడావిడొద్దు, అమ్మ పంచామృత స్నానం మనసా పరికల్పయామి. ఓకే. మనసులో సమర్పిస్తున్నానమ్మా నేను నీకు, చేరిపోయింది. ఓకే.
మనసులో సమర్పించేశాం కదా అమ్మవారికి పంచామృత స్నానం. అప్పుడు మంచినీళ్ళు చూపించి మనసా పరికల్పయామి అన్నా కూడా అమ్మవారికి పంచ అమృతాలతో మనం స్నానం చేయించినట్లే. ఓకే. తరువాత పంచామృత స్నానం అయిపోయింది. శుద్ధోదక స్నానం, మళ్ళీ మనం కలశారాధన చేసిన నీళ్లు ఉంటాయి కదా, అమ్మవారికి పెట్టిన ఉపచారం కోసం అని చెప్పి పెట్టుకున్న పంచపాత్రలో నీళ్లు మళ్ళీ అమ్మవారికి చూపిస్తాం. ఓకే. సో శుద్ధోదక స్నానం అయిపోయింది. ఇప్పుడు స్నానం అయిపోయింది, తరువాత వస్త్రం సమర్పయామి. ఓకే. మనకి ఉంది ఓ మంచి పట్టుచీర తీసుకొచ్చి పెడతాం. అవును. లేదు అనుకోకుండా సడన్గా చేసాం, నాకంత స్థాయి లేదు, ఏం చేద్దాం, ఒక రవిక గుడ్డ సమర్పించవచ్చు అమ్మవారికి. ఓకే. ఓ మంచి బ్లౌజ్ పీస్ సమర్పించి అమ్మ నా స్థాయి ఇదే ఇంతే అని చెప్పి మంచిగా పట్టుచీర సమర్పించినట్టు ఊహించుకోవచ్చు మనం. ఓకే. అది కూడా లేదు, హడావిడి పడాల్సిన అవసరమే లేదు. చక్కగా దూది తీసుకొని ఆ దూదితో 2 వస్త్రాలని మనం తయారు చేసుకోవచ్చు. అంటే 2 బిళ్ళలుగా తయారు చేసుకుంటాం రౌండ్గా, ఓ రూపాయి కాయిన్ సైజులో ఓ 2 బిళ్ళలుగా తయారు చేసుకొని. ఇవాళ కూడా మనం వ్రతం చేసుకున్నప్పుడు దూది మర్చిపోయాను లాస్ట్లో, కానీ ఏమనుకున్నాం, అక్షితలు ఉన్నాయి కదా సమర్పించేద్దాం అమ్మవారికి. అంటే మన కాన్సెప్టే అదే కదా, వ్రతం అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లో మనం ఎలా అమ్మవారికి చేయొచ్చు, ప్రేమతో భక్తితో చేయొచ్చు, అంతే తప్ప భయపడకూడదు, హడావిడి చేయకూడదు, ఇది ఒక్కటే అన్నమాట. సో కాబట్టి అమ్మవారికి వస్త్రం సమర్పించేశాం. వస్త్రం తర్వాత అమ్మవారు అలసిపోతారట. ఓకే. ఇప్పుడు మనం వస్త్రం కట్టుకోమని ఇచ్చాం, ఆభరణాన్ని సమర్పించవచ్చు అమ్మవారికి. ఓకే. ఇప్పుడు మనకి అమ్మవారు మంచిగా అన్ని భాగ్యాలని ఇచ్చేసింది, ఏం చేస్తాం విజిత, మనం ఓ మంచిగా వెళ్ళి ఓ నెక్లెస్ తీసుకురాము, అమ్మవారికి వాళ్ళ వ్రతంలో సమర్పించి తరువాత మనం వేసుకుంటాం కాబట్టి ఆభరణాన్ని సమర్పయామి. ఓకే. అమ్మవారు వచ్చారు, మనం అన్ని ఆభరణాలు ఇచ్చినట్టు ఊహించుకొని చక్కగా అక్షతలు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తే అన్ని ఆభరణాలు ఇచ్చినట్టే. ఓకే. మనం కోరుకున్న భాగ్యాలు నిజంగా 9 వారాలు అయ్యేలోపు అమ్మవారు ఇచ్చేస్తారేమో, ఎవరికి తెలుసు. అవును. అమ్మవారి కడగంటి చూపు పడితే చాలట, ఎక్కడో పడిపోయిన వాడిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓకే. 9 వారాలు చేసుకోవాలా? 9 వారాలు చేసుకోవచ్చు, 7 వారాలు చేసుకోవచ్చు, మండలం రోజులు వరుసగా చేసుకోవచ్చు, 27 వారాలు చేసుకోవచ్చు. ఏ వారం చేసుకోవాలి? శుక్రవారం చేసుకుంటారు విజిత. ఓకే. ఓకే. ఏదైనా సరే శుక్రవారాలు చేసుకుంటారన్నమాట. ఓకే. అమ్మవారు దీపలక్ష్మీదేవి కదా, శుక్రవారం సాయం సంధ్య వేళ చేసుకుంటారు ఎక్కువగా. అంటే మార్నింగ్ నుంచి అంత ఫాస్టింగ్ ఉండాలా పూజ అయిపోయే వరకు? ఈ భయం చాలా మందికి ఉంది. అంటే ఎందుకు అలా అంటారంటే, మనం మంత్రాలు చదువుతాం కదా, మంత్రాలు చదివేటప్పుడు ఏంటి అంటే వెల్లుల్లి, ఉల్లి ఇలాంటివి తినకూడదు. ఓకే. మంత్రదేవత ఇక్కడ కూర్చొని ఉంటారట. మామూలుగా మీరు చూడండి, వెల్లుల్లి ఉల్లి తిని వచ్చిన వాళ్ళు ఎదురుగా కూర్చుంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ దాకా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటిది మంత్రం మనం ఉచ్చరించాలి అంటే ఆ మంత్రదేవత సపోర్ట్ చేసి మనతో పాటు మంత్రదేవత అడుగుతుంది అంటారు అమ్మవారిని. ఆ మంత్రదేవతకి మనం గౌరవం ఇచ్చి ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకుండా పండ్లు, పాలు ఇట్లాంటివి, ఇప్పుడు హై బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయి, ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువ ఉండింది, లేదు నేను ఉపవాసం ఉండే తీరుతానని చెప్పి మనం కళ్ళు తిరిగి పడిపోయామనుకో అసలుకే చేసుకోలేం. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, చక్కగా కొంచెం కర్డ్ రైస్ తినొచ్చు. ఓకే. రైస్ తినొచ్చు, తిని చేసుకోవచ్చు. తిన్న తర్వాత ఓ 2 hours గ్యాప్ ఉంటే చాలు అంటారు. ఓకే. ఓకే. అమ్మవారు ఎప్పుడు కూడా ఉపవాసాలు ఉండండి అని చెప్పదు. కొన్ని సంప్రదాయాల ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారు తెలుసా విజిత, పూజ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మనం ఉపవాసంతో చేస్తాం కదా, అక్కడ ఏం చేస్తారంటే కనీసం పానకం తీసుకొని వాళ్ళు పూజ చేయరు. ఓకే. అంటే పరిగడుపున చేయొద్దు అన్న సంప్రదాయంతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక బెల్లం ముక్కైనా నోట్లో వేసుకుంటారు, కొంచెం పానకం అయినా తాగి చేస్తారే తప్ప ఇలా చేయరు. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైట్, ఇలా ఏం లేదు, ఎలా అయినా చేయొచ్చు. భక్తి ప్రేమ ఇంపార్టెంట్ అంతే. ఓకే. అమ్మవారికి వస్త్రం సమర్పించేసాం, ఆభరణం సమర్పించేసాం. ఇప్పుడు అలసిపోయారట అమ్మవారు. అలసిపోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి,
మంచిగా చక్కగా చీర కట్టుకునేసిందమ్మ, కొంచెం నీళ్ళు తాగమ్మా, సేవ. వస్త్రం తర్వాత మళ్ళీ అమ్మ ఆచమనీయం సమర్పయామి, ఓకే. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గంధం సమర్పిస్తాం అమ్మవారికి, పసుపు కుంకుమ సమర్పిస్తాం. ఓకే. పసుపు కుంకుమ తర్వాత సుగంధ ద్రవ్యాన్ని సమర్పిస్తాం అమ్మవారి పైన, పన్నీర్ని చల్లి. తరువాత పువ్వులు సమర్పించి రెడీగా ఉంది అమ్మవారు. ఇప్పుడు అవును, మనకి ఏం కావాలో అప్పుడు అడగచ్చు. ఓకే. వచ్చిన వెంటనే ఎవరో అంటారన్నమాట, మన ప్రవచనకర్తలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అని ఇంటికి ఎవరైనా వచ్చారు, వచ్చిన వెంటనే నాకు 1,00,000 రూపాయలు అప్పిస్తావా, నాకు 10 లక్షలు అప్పిస్తావా, నేను కష్టంలో ఉన్నానని నీ కష్టం చెప్పేసుకుంటావా, వచ్చిన వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి తరువాత నీ కష్ట సుఖాన్ని చెప్పుకుంటావా? అమ్మవారు కూడా అంతే. ఓకే. ఇప్పుడు అమ్మవారు వచ్చారు, అమ్మవారికి మనం ఆసనం ఇచ్చాం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం అన్నీ సమర్పించేశాం. అమ్మవారిని చక్కగా అలంకరించాం. ఇప్పుడు కలశం పెట్టి అమ్మవారికి చీర కట్టి అన్నీ పెట్టి అలంకరిస్తే ఎలా ఉంటది? అమ్మవారి జడ వేసి చక్కగా ఉంటది. అంతా అమ్మవారి అలంకరణ అంతా అయిపోయిన తరువాత, అన్ని ఉపచారాలు సమర్పించిన తరువాత ఇప్పుడు మనం ఏ ఏ శ్లోకాలు చదవాలో అవన్నీ చదువుకోవచ్చు. ఓకే. లలిత సహస్రనామం చదవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు, కనకధార, ఖడ్గమాల, ఏం మంత్రాలు చదవాలనుకుంటున్నామో అవన్నీ చదవచ్చు. అట్లా ఏ సమస్య కోసం మనం ఇక్కడ కూర్చొని అమ్మవారిని యాచిస్తున్నాము, కృపాలక్ష్మి నమస్తుభ్యం కృష్ణ పత్ని నమోస్తుతే, కృపాం దేహి దయాం దేహి గరుడధ్వజవల్లభే, ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః, బిల్వలక్ష్మీ నమస్తుభ్యం అచ్యుత ప్రాణనాయకే, సౌఖ్యం దేహి ధ్రువం దేహి ఆరోగ్యం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం దుర్గాలక్ష్మ్యై నమః, దుర్గాలక్ష్మీ నమస్తేస్తు చండముండ వినాశిని, సుఖం దేహి దయాం దేహి విజయం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం రసలక్ష్మ్యై నమః, రసలక్ష్మీ నమస్తుభ్యం మధురాపురవాసిని, దీనే మయి కృపాం కృత్వా మధురం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం స్థిరలక్ష్మ్యై నమః, స్థిరలక్ష్మీ నమస్తుభ్యం శ్రీధర ప్రియభూమిని, భక్తిం దేహి ప్రియం దేహి ముక్తిమార్గప్రదర్శిని, ఓం హ్రీం శ్రీం హ్రీం ద్వారలక్ష్మ్యై నమః, ద్వారాలక్ష్మీ నమస్తుభ్యం ద్వారకానాయక ప్రియే, శ్రియం దేహి గృహం దేహి దేహి మే భవనం సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః, సత్యలక్ష్మీ నమస్తుభ్యం నిత్యకళ్యాణదాయిని, క్షేమం దేహి వరం దేహి సామ్రాజ్యం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం యోగలక్ష్మ్యై నమః, యోగలక్ష్మీ నమస్తుభ్యం సిద్ధి బుద్ధిప్రదాయిని, భోగం దేహి సుఖం దేహి యోగ సిద్ధి చ దేహి మే, ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః, బుద్ధిలక్ష్మీ నమస్తుభ్యం యోగ మార్గప్రదర్శిని, బుద్ధిసిద్ధిప్రదం దేహి భుక్తిముక్తిప్రదాయిని, ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః, భువనలక్ష్మీ నమస్తుభ్యం భువనాధారవాహిని, గృహం దేహి శ్రియం దేహి భవనం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం వీణాలక్ష్మ్యై నమః, వీణాలక్ష్మీ నమస్తుభ్యం సదా మధురభాషిని, గీతాం దేహి స్వరం దేహి గానం దేహి సరస్వతి, ఓం హ్రీం శ్రీం హ్రీం వర్ణలక్ష్మ్యై నమః, వర్ణలక్ష్మీ నమస్తుభ్యం సర్వాకర్షణ భైరవి, వర్ణం దేహి వరం దేహి సువర్ణం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం స్వర్ణలక్ష్మ్యై నమః, స్వర్ణలక్ష్మీ నమస్తుభ్యం హేమాలంకారశోభితే, స్వర్ణం దేహి ధనం దేహి స్వతంత్రం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం కనకలక్ష్మ్యై నమః, కనకలక్ష్మీ నమస్తుభ్యం కనకాంబరశోభితే, ధనం దేహి శ్రియం దేహి కనకం దేహి మే సదా, ఓం హ్రీం శ్రీం హ్రీం నిధిలక్ష్మ్యై నమః, నిధిలక్ష్మీ నమస్తేస్తు హరిపత్ని నమోస్తుతే, నిధిం దేహి పతిం దేహి విష్ణువక్షస్థలాశ్రయే, ఓం హ్రీం శ్రీం హ్రీం ధర్మలక్ష్మ్యై నమః, ధర్మలక్ష్మీ నమస్తుభ్యం ధర్మమార్గప్రదర్శిని, ధర్మే మతిం మాం నీత్వా ధర్మలక్ష్మీ నమోస్తుతే, ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రీతిలక్ష్మ్యై నమః, ప్రీతిలక్ష్మీ నమస్తుభ్యం ప్రీతిపుష్కరిణీ రమే, ప్రీతిం దేహి ప్రియం దేహి సముద్రతనయే శ్రియే,
ఓం హ్రీం శ్రీం హ్రీం వసులక్ష్మ్యై నమః. వసులక్ష్మీ నమస్తుభ్యం వసుధారే వసుప్రధే వసుం దేహి శ్రియం దేహి క్షేమం దేహి శ్రియేరమే. ఓం హ్రీం శ్రీం హ్రీం భామాలక్ష్మ్యై నమః. భామాలక్ష్మీ నమస్తుభ్యం కృష్ణానందప్రదాయిని శివం దేహి ప్రియం దేహి శివానందప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం వనలక్ష్మ్యై నమః. వనలక్ష్మీ నమస్తుభ్యం వనమాలీ ప్రియంకరీ వనశ్రియప్రదం దేహి వనజే వసుధారిణి. ఓం హ్రీం శ్రీం హ్రీం పద్మాలక్ష్మ్యై నమః. పద్మలక్ష్మీ నమస్తుభ్యం పరమానందవర్ధిని పద్మవృద్ధిప్రదం దేహి తవారాధన వైభవే. ఓం హ్రీం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మీ నమస్తుభ్యం సర్వలోకైకపూజితే పద్మద్వయం కరే రమ్యే పాతివ్రత్య ప్రదే రమే. ఓం హ్రీం శ్రీం హ్రీం పుణ్యలక్ష్మ్యై నమః. పుణ్యలక్ష్మీ నమస్తుభ్యం పుణ్యా పుణ్యఫలప్రదే పుణ్యం దేహి శ్రియం దేహి హరిణి హేమమాలిని. ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రద్ధాలక్ష్మ్యై నమః. శ్రద్ధాలక్ష్మీ నమస్తుభ్యం క్షీరోధారత సంభవే శ్రద్ధాం దేహి శ్రియం దేహి మకరాలయ కన్యకే. ఓం హ్రీం శ్రీం హ్రీం గుణలక్ష్మ్యై నమః. గుణలక్ష్మీ నమస్తుభ్యం మనస్సోక వినాశిని గుణం దేహి ధనం దేహి యశో దేహి ద్విషోజహి. ఓం హ్రీం శ్రీం హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః. రాజ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వలోకవిలాసిని యశో దేహి శ్రియం దేహి ప్రభుత్వం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం వాగ్లక్ష్మ్యై నమః. వాగ్లక్ష్మీ నమస్తుభ్యం వాచామగోచరే రమే వాచా సిద్ధిప్రియం దేహి దేహి మే వాగ్విలాసకం. ఓం హ్రీం శ్రీం హ్రీం విమలలక్ష్మ్యై నమః. విమలలక్ష్మీ నమస్తుభ్యం అఖిలాభరణోజ్వలే అఖిలం దేహి ధనం దేహి దేహి మే విపులాశ్రయం. ఓం హ్రీం శ్రీం హ్రీం కమలలక్ష్మ్యై నమః. కమలలక్ష్మీ నమస్తుభ్యం కమలాలయవాసిని శాంతాం దేహి ధనం దేహి సర్వైశ్వర్యప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం శివలక్ష్మ్యై నమః. శివలక్ష్మీ నమస్తుభ్యం శివాలయానివాసిని శివం దేహి ప్రియం దేహి శివానందప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం భద్రలక్ష్మీ నమః. భద్రలక్ష్మీ నమస్తుభ్యం క్షుద్రదోషనివారిణి భద్రం దేహి వరం దేహి శుభదౌ మంగళే రమే. ఓం హ్రీం శ్రీం హ్రీం ఐశ్వర్యలక్ష్మ్యై నమః. ఐశ్వర్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళకారిణి రూపం దేహి రసం దేహి సౌభాగ్యారోగ్య సంపదా. ఓం హ్రీం శ్రీం హ్రీం ధేనులక్ష్మ్యై నమః. ధేనులక్ష్మీ నమస్తుభ్యం ధనధాన్యప్రదాయిని ధేనుం దేహి ధనం దేహి నిత్యం భవతు మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం తీర్థలక్ష్మ్యై నమః. తీర్థలక్ష్మీ నమస్తుభ్యం సర్వతీర్థాభిషేచిని తీర్థం దేహి రుచిం దేహి శ్రియం దేహి రమేశ్వరి. ఓం హ్రీం శ్రీం హ్రీం శక్తిలక్ష్మ్యై నమః. శక్తిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశక్తివిలాసిని శక్తిం దేహి శ్రియం దేహి సర్వసామ్రాజ్యశాలిని. ఓం హ్రీం శ్రీం హ్రీం మంత్రలక్ష్మ్యై నమః. మంత్రలక్ష్మీ నమస్తుభ్యం మహామంత్రవిలాసిని మంత్రం దేహి వరం దేహి సిద్ధిం దేహి సురేశ్వరి. ఓం హ్రీం శ్రీం హ్రీం క్షేత్రలక్ష్మ్యై నమః. క్షేత్రలక్ష్మీ నమస్తుభ్యం సర్వక్షేత్రప్రకాశిని యశో దేహి శ్రియం దేహి క్షేత్రాదీనిలయే రమే. ఓం హ్రీం శ్రీం హ్రీం సౌమ్యలక్ష్మ్యై నమః. సౌమ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయిని సౌఖ్యం దేహి శుభం దేహి క్షేత్రాదీనిలయే రమే. ఓం హ్రీం శ్రీం హ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః. జ్ఞానలక్ష్మీ నమస్తుభ్యం జ్ఞాన విజ్ఞానదాయిని జ్ఞానం దేహి ధనం దేహి సర్వసంపత్ప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం భూతిలక్ష్మ్యై నమః. భూతిలక్ష్మీ నమస్తుభ్యం ప్రభూతాకార వైభవే భూతిం దేహి శుభం దేహి భువనేశీ నమోస్తుతే. ఓం హ్రీం శ్రీం హ్రీం నిత్యలక్ష్మ్యై నమః. నిత్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వాలంకారభూషితే ఆయుర్దేహి ధనం దేహి సర్వకామాశ్చ దేహి మే. ఓం హ్రీం శ్రీం హ్రీం ధరాలక్ష్మ్యై నమః. ధరాలక్ష్మీ నమస్తుభ్యం సర్వసస్యప్రదాయిని మహిం దేహి ధనం దేహి ధాన్యం దేహి ధనేశ్వరి.
ఓం హ్రీం శ్రీం హ్రీం పూర్ణలక్ష్మ్యై నమః. పూర్ణలక్ష్మీ నమస్తేస్తు కళ్యాణ గుణవర్షిణి దేహి పుష్టిం పరాం దేహి కళ్యాణం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం రత్నలక్ష్మ్యై నమః. రత్నలక్ష్మీ నమస్తుభ్యం రత్నాకర సముద్భవే రత్నం దేహి ధనం దేహి నవరత్నా విభూషితే. ఓం హ్రీం శ్రీం హ్రీం భోగలక్ష్మ్యై నమః. భోగలక్ష్మీ నమస్తేస్తు భాగ్యభోగ్య విధాయిని భోగం దేహి శ్రియం దేహి సౌభాగ్య ఫలదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం కరుణలక్ష్మ్యై నమః. కరుణలక్ష్మీ నమస్తుభ్యం కరుణాకరవల్లభే క్షేమం దేహి శుభం దేహి కారుణ్యం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం కళాలక్ష్మ్యై నమః. కళాలక్ష్మీ నమస్తుభ్యం చతుషష్ఠీ కళామయం కళాం దేహి దయాం దేహి కృపాం దేహి మయి సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం క్షాంతిలక్ష్మ్యై నమః. క్షాంతిలక్ష్మీ నమస్తేస్తు సర్వలావణ్యశోభిని క్షాంతిం దేహి దయాం దేహి మనశ్శాంతి విదేహి మే. ఓం హ్రీం శ్రీం హ్రీం ఇష్టలక్ష్మ్యై నమః. ఇష్టలక్ష్మీ నమస్తేస్తు అభీష్టవరదాయిని ఇష్టం దేహి శ్రియం దేహి సర్వాభీష్టప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం గంధలక్ష్మ్యై నమః. గంధలక్ష్మీ నమస్తుభ్యం పుణ్యగంధసువాసిని గంధం దేహి ప్రియం దేహి సుగంధం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః. బుద్ధిలక్ష్మీ నమస్తుభ్యం బుద్ధిచాతుర్యవర్ధిని వృద్ధిం దేహి శుభం దేహి బుద్ధిసిద్ధిప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం సుఖలక్ష్మ్యై నమః. సుఖలక్ష్మీ నమస్తుభ్యం సుఖసౌభాగ్యదాయిని సుఖం దేహి శుభం దేహి శోభనం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మ్యై నమః. ఆదిలక్ష్మీ నమస్తుభ్యం అనంతఫలదాయిని సుతం దేహి జయం దేహి సామ్రాజ్యం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం అశ్వలక్ష్మ్యై నమః. అశ్వలక్ష్మీ నమస్తుభ్యం అశ్వారూఢస్వరూపిణి అశ్వం దేహి గజం దేహి అధికారం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం భవ్యలక్ష్మ్యై నమః. భవ్యలక్ష్మీ నమస్తుభ్యం హవ్యకవ్యవివర్ధిని భవ్యం దేహి శుభం దేహి కారుణ్యం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం తేజోలక్ష్మ్యై నమః. తేజోలక్ష్మీ నమస్తుభ్యం మహాతేజస్వరూపిణి కాంతిం దేహి శ్రియం దేహి శ్రేయో దేహి సురేశ్వరి. ఓం హ్రీం శ్రీం హ్రీం ఆత్మలక్ష్మ్యై నమః. ఆత్మలక్ష్మీ నమస్తుభ్యం స్వాత్మానందప్రదాయిని యోగం దేహి శ్రియం దేహి ధ్యానం దేహి హరీశ్వరి. ఓం హ్రీం శ్రీం హ్రీం వ్యోమలక్ష్మ్యై నమః. వ్యోమలక్ష్మీ నమస్తుభ్యం సత్యానందవిధాయిని ముక్తిం దేహి శ్రియం దేహి స్థూల సూక్ష్మ ప్రదర్శిని. ఓం హ్రీం శ్రీం హ్రీం భావలక్ష్మ్యై నమః. భావలక్ష్మీ నమస్తుభ్యం సర్వసౌందర్యదాయిని రమ్యభావ ఫలం దేహి రాధారమణవల్లభే. ఓం హ్రీం శ్రీం హ్రీం శబ్దలక్ష్మ్యై నమః. శబ్దలక్ష్మీ నమస్తుభ్యం సర్వానందప్రదాయిని క్షామం దేహి ధనం దేహి సర్వలోకవసంకరి. ఓం హ్రీం శ్రీం హ్రీం నీలాలక్ష్మ్యై నమః. నీలాలక్ష్మీ నమస్తుభ్యం నీలాలాకవిరాజితే వృక్షం దేహి ఫలం దేహి సువృష్టిం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం మాతృలక్ష్మ్యై నమః. మాతృలక్ష్మీ నమస్తేస్తు జగజ్జననీ మంగళే సర్వం దేహి శ్రియం దేహి సర్వాభీష్టప్రదాయిని. ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మ్యై నమః. ఆదిశక్తి స్వరూపస్త్వాం దీపజ్యోతిప్రకాశిని ఆదిత్యాది హరిక్షిప్రం దేహి మే సర్వసంపదాం. ఓం హ్రీం శ్రీం హ్రీం పరాస్వరూపిణి లక్ష్మ్యై నమః. పరాశక్తి స్వరూపస్త్వాం పరబ్రహ్మస్వరూపిణి పారమైశ్వర్యమతులం దేహి మే సర్వసౌఖ్యదాం. ఓం హ్రీం శ్రీం హ్రీం ఇందిరాలక్ష్మ్యై నమః. ఇచ్ఛాశక్తి స్వరూపేసి విష్ణువక్షస్థలాలయే. ఈ ప్రాణాత్మనే నమః. అపనాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదనాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.
అమ్మవారికి ఇప్పుడు మనం తాంబూలాన్ని సమర్పిద్దాం. పూగి ఫలైశ్చ కర్పూరైర్నాగవళ్ళీధలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి మనం కర్పూర నీరాజనాన్ని సమర్పిద్దాం. మనకి ఏదైనా హారతి పాట తెలిసి ఉంటే పాడొచ్చు, లేకపోతే మనకి తెలిసినటువంటి జనరల్గా చెప్పుకుంటాం కదా సర్వమంగళ మాంగళ్యే, అది చదువుకోవచ్చు, మన ఇష్టం. హారతిలి విగోనమ్మ వైభవ లక్ష్మి మమ్మేలు మా తల్లి మంగళ రూపిణి పాల సముద్రాల్లో వెలిసిన శ్రీలక్ష్మి మంజుల భాషిని శ్రీమన్ మహాలక్ష్మి విద్య ప్రధాయిని విలసితివ హృదయాన్ని దారిద్ర్య దూరిని ధనప్రదాయిని అజ్ఞానం మిరము ననిచేటి ఆదిలక్ష్మి హారతిలి విగోనమ్మ అందుకోవమ్మ. ఆది పరాశక్తి అఖిలాండీశ్వరి ఆగమరూపిణి అభయప్రదాయిని దానవ శిక్షణి మానవ రక్షణి శ్రీ జనరక్షణి శ్రీ మహాలక్ష్మి మమ బ్రోమమ మహాలక్ష్మి సిరి సంపదల నొసగవమ్మ శ్రీలక్ష్మి భోగ భాగ్యాలని ఏవమ్మ భువలక్ష్మి మమతల పెంచవమ్మ మమ్మేలు మహాలక్ష్మి. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. ధూపదీప నైవేద్య నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. నారీకేల ఫల నైవేద్యం సమర్పయామి. శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. నారీకేల ఫల నివేదనాన్ సమర్పయామి. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం మనం స్టూడియోలో చేసుకుంటున్నాం కాబట్టి కూర్చొని ఇలా వేసేసాం. దీపలక్ష్మి పూజ ఇంట్లో చేసుకున్నట్లయితే కనుక దీపం చుట్టూ 3 కానీ 7 కానీ 9 కానీ 27 కానీ వాళ్ళకి తోచినన్ని ప్రదక్షిణలు చేసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించి వారి కోరికని అమ్మవారికి చెప్పుకోవచ్చండి. ఓకే. సో దాంతో ఈ వ్రతం మన మంత్రపుష్పంతో కంప్లీట్ చేస్తాం. ఇంకా దీని తర్వాత ఫార్మాలిటీ లైక్ మనం ఏమన్నా తప్పులు చేస్తుంటే అమ్మవారిని క్షమించమని కోరుకొని అది మనం మామూలుగా చదువుతాం కదా ఇంట్లో చదివే మంత్రం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మాహేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదాస్తుతే అనయా యథాశక్తి పూజయ చ భగవతి సర్వాత్మికః శ్రీ దీపలక్ష్మీ దేవత సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ దీపలక్ష్మీ దేవి ప్రసాదం శిరసా గృణామి. అమ్మవారికి సమర్పించిన అక్షితలు తీసుకొని అమ్మవారు మనల్ని ఆశీర్వదించినట్టుగా భావించి అక్షితల్ని మన తలపైన చల్లుకోవచ్చు. ఓకే. శ్రీ దీపలక్ష్మీదేవి ప్రసాదం శిరసా గృణామి. అంటే అమ్మవారికి మనం చాలా ఉపచారాలు చేస్తాం. మీరు ఊరేగింపులు ఇవన్నీ చూసినట్లయితే అమ్మవారికి మనం ఏదైనా పెద్ద ఉత్సవాలు లాంటివి చేసినప్పుడు గజం మీద ఊరేగిస్తూ ఉంటారు. మేళ తాళాలు చాలా ఘనంగా చేస్తారు కదా. మనం ఇంట్లో చేసినప్పుడు అవి ఏవి చేయం కాబట్టి అవన్నీ చేసినట్టుగా భావిస్తూ కూడా మనం ఒక మంత్రం చెప్పొచ్చు లాస్ట్లో. మనం ఆ మంత్రం చెప్పకపోయినా మనసులో భావిస్తే చాలన్నమాట. చామరం ఉంటే చామరంతో అమ్మవారికి ఇలా వీస్తూ ఆ ఉపచారాలన్నీ సమర్పించామని చెప్పి మనసులో భావించవచ్చు. ఓకే. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక ఆశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. వీటన్నిటినీ రాజోపచారాలు అంటారు. అశ్వం మీద ఊరేగించడం, గజం మీద ఊరేగించడం, నృత్యం వేస్తూ ఉంటారు. మీరు తిరుమల తిరుపతిలో చూసినట్లయితే స్వామి ఊరేగింపుకు వచ్చే ముందు కోలాటాలు, నృత్యము అసలు వైకుంఠంలాగా ఉంటుంది తిరుమలని చూస్తే. ఏ దేవుడికైనా సరే అమ్మవారు వచ్చినప్పుడు మనం అవన్నీ మనసులోనే చేసినట్టుగా భావిస్తాం అన్నమాట. అందుకోసం ఆ మంత్రం చెప్పాం.
ఇక్కడతో మనం వ్రతాన్ని సంపూర్ణంగా ఫినిష్ చేసుకున్నట్టే. అయితే అమ్మవారి ఎనర్జీ మొత్తం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే తీర్థ ప్రసాదాల్లో. ఇప్పుడు మనం అమ్మవారి తీర్థ ప్రసాదాలని స్వీకరిద్దాం. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ దీపలక్ష్మీదేవి కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ దీపలక్ష్మీదేవి పాదోదకం పావనం శుభం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు విజిత. ఇప్పుడు అమ్మవారికి స్వస్తి పలుకుతూ వ్రతాన్ని ముగిద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. చూశారు కదండి ఇవాళ మేం చేసుకున్నటువంటి దీపలక్ష్మి వ్రతాన్ని. వ్రతం అనగానే భయపడిపోయి వ్రతాలకి దూరంగా ఉండకుండా సింపుల్గా మనకి తెలిసిన పద్ధతిలో మనం చేసుకోగలిగినంత ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ మీకు ప్రజెంట్ చేసాం. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతాలు ఇంకేవైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కిందన కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.